కిరణ్ గారు, మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయి రోడ్లో ఈవీఎం ధ్వంసం వీడియో ఎన్నికల సంఘం విడుదల చేయాలి, కానీ ట్విట్టర్లో ఎలా ప్రత్యక్షమైందని వైసీపీ ప్రశ్నిస్తోంది. మేడం, ఇక్కడ ట్విట్టర్లో ప్రత్యక్షమైందా లేకపోతే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైందా, మీడియాలో ప్రత్యక్షమైందా అనేది అసలు వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేయడానికి తీసుకుంటున్న ప్రశ్న, అంటే లేవనెత్తుతున్న అంశాలు. ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే అతను రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ, ఎవరి ప్రలోభాలకు వాళ్ళు లొంగరు. అటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ మన ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అతను ఈవీఎంని పగలగొట్టడం అనేది పెద్ద సమస్య. సో అది ఎప్పుడొచ్చింది, ఎక్కడొచ్చింది, ఎవరు బయట పెట్టారు అనే దాన్ని పక్కన పెడితే మెయిన్ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ లాస్ట్ 5 yearsగా వీళ్ళ టెక్నిక్ ఏంటంటే ఇష్యూని డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా పెద్ద ఇష్యూ జరగబోతా ఉందనుకోండి, దానికి మనల్ని సైడ్ ట్రాక్ చేయడానికి, మనల్ని డీవియేట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి ఏదో చిన్న ఇష్యూ చేయటమో, లేకపోతే మంత్రులతో పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడమో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడమో, లేకపోతే ఇంకోటి ఏదో ఇష్యూ క్రియేట్ చేసి దాన్ని డైవర్ట్ చేసి అసలు ఇష్యూని ప్రజల్లోకి వెళ్లకుండా, జనాల్లోకి వెళ్లకుండా వీళ్ళు ఏదైతే జాగ్రత్త పడ్డారో ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉన్నారు. నేనేం చెప్తా ఉన్నానంటే, ఎలా వచ్చిందనేది పక్కన పెడితే అతను చేసింది తప్పా కాదా, అతను ఇప్పుడు ఎబ్స్కాండ్ అయ్యాడా లేడా, ఎక్కడున్నాడు అతను, అతనికి సంబంధించిన డ్రైవర్ దొరికాడంటా ఉన్నారు, ఎక్కడో హైదరాబాద్ శివారులో అతన్ని ఎక్కడో ట్రేస్ చేశారని చెప్తా ఉన్నారు. అది మెయిన్ ఇష్యూ. ఎలక్షన్ విధులకి ఆటంకం కలిగించటం, ఎలక్షన్ని సజావుగా జరగకుండా అడ్డుకోవటం అనేది మేజర్ ఇష్యూ ఇక్కడ. సో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరో తీసుకొచ్చి పెట్టారు, ఎలా తీసుకొచ్చి పెట్టారు అని ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉందో దానికి ఎవరు పడే పరిస్థితిలో లేరు. ఆ ట్రాప్లో జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ఆ ట్రాప్లో పడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది అనేది పక్కన పెడితే అసలు పగలగొట్టడం అనేది తప్పు. సో దానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి 100% శిక్ష పడాలి.